యేసుక్రీస్తు తన బోధనల ద్వారా ప్రపంచంలో ఏ ఏ మార్పులు తీసుకువచ్చారో చూద్దాం. అతని బోధనల మూలంగా వ్యక్తిగత జీవితాల నుంచి సమాజానికి పెద్ద ఎత్తున ప్రభావం కలిగింది. కొన్ని విషయాలు చూద్దాం. ప్రేమ మరియు క్షమాపణ. యేసు ప్రేమను, క్షమాపణను జీవితంలో అత్యున్నతమైన విలువలుగా బోధించారు. నీ శత్రువును ప్రేమించనే సిద్ధాంతం మానవ సంబంధాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొని వచ్చింది. నిస్వార్థ సేవ. యేసు సొంత ప్రయోజనం కోసం కాకుండా ఇతరులను సేవించడాన్ని మహోన్నతమైన విలువగా ప్రచారం చేశారు. అతని జీవితమే ఒక ఆదర్శంగా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత వైపు దృష్టి. యేసు భౌతిక సంపద కన్నా ఆధ్యాత్మిక సంపదపై దృష్టి పెట్టమని బోధించారు. దేవుని రాజ్యాన్ని మొదట వెతకండని చెప్పి లోక సుఖాల కంటే ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమని ఆయన బోధించారు. బాహ్య కార్యాల కంటే హృదయ శుద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యేసు కుల, మత, లింగ, ప్రాంతాల వారీగా భేదాలను తీవ్రంగా ఖండించారు. ప్రతి వ్యక్తి దేవుని ముందు సమానుడని, విశ్వాసం ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయనే పాఠాన్ని నొక్కి చెప్పారు. ఈ లోకధనంపై వ్యామోహాన్ని తగ్గించమని చెప్పారు. ఒక ధనవంతుడు దేవుని రాజ్యానికి చేరుకోవడం ఎంతో కష్టమని, సంతృప్తితో బతికే జీవితానికి పదార్థ సంపద కంటే ఎక్కువ విలువ ఇస్తూ ఆయన జీవించమని సూచించారు. మతపరమైన ఆచారాలకు వ్యతిరేకం. యేసు మతపరమైన ఆచారాలను నిరసించారు. నిజమైన విశ్వాసం మరియు ప్రేమను మాత్రమే కీలకంగా చెప్పారు. దయ మరియు న్యాయం ఈ లోక ఆచారాల కన్నా ముఖ్యమనే పాఠాన్ని నేర్పించారు. యేసు ఒక కొత్త ఒడంబడికను ప్రవేశపెట్టారు. దీనిలో ఈ లోక ఆచారాలు కాకుండా విశ్వాసం మరియు ప్రేమ ద్వారా మానవుడు దేవునితో అనుసంధానం పొందగలడని బోధించారు. యేసు కుటుంబ మరియు మిత్ర సంబంధాలను మానవ జీవనానికి అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. పొరుగువారిని ప్రేమించనే ఆదేశం మనసు కింద మనుషుల మధ్య సత్సంబంధాల యొక్క ఆవశ్యకతను వెల్లడిస్తుంది. శాంతి మరియు అహింసా మార్గం. యేసు అహింసను, శాంతిని బోధించారు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వాడిని రెండవ చెంప కూడా చూపించమని చెప్పి అది సూచనతో శాంతి మరియు అహింస యొక్క ప్రాధాన్యాన్ని గురించి ప్రకటించారు. ఈ బోధనలు సమాజాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మరియు ధార్మిక చింతనను మిగతా ఆధ్యాత్మిక మార్గాల కన్నా విభిన్నంగా మార్చాయి.